ఈరోజు ఒక మంచి తీర్మానం చేయండి. నేను బ్రతికితే నీతిగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, ఎటువంటి శోధనలో పాపంలో పడిపోను. నాకు ఈ స్వల్ప ఆనందాన్ని సంతోషాన్ని పెట్టే ఏ ఒక్క కార్యక్రమాన్ని పాపమైతే అది నేను ఖచ్చితంగా చేయనని నిర్ణయానికి మీరు దయచేసి రండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశాలు మీ కొరకు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి వాక్ తీసుకొని ప్రతిరోజు ఒక సీరియల్గా చెప్పటం జరుగుతున్నాయి. అటు మీరు వాక్యం నేర్చుకుంటున్నారు, ఇటు దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవచన వాక్కులు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం మిమ్మల్ని దీవిస్తుందని నేను రూఢిగా నమ్ముచున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియపరచండి. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను ఆత్మతో నిండుకొని 7 డేస్లో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదించబోతున్నాడు. మీరందరూ ఆ శుభదినం కోసం కనిపెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిన్న ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వచ్చే నష్టంలో కొన్ని చెప్పుకుంటూ వచ్చాను, ఇంకా కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోవటం, లోపడకపోవటం ఎంతో నష్టాన్ని మనకు తీసుకుని వస్తున్నాయి. రోమపత్రిక 5:12 ఏమని రాయబడిందంటే, ఒక్క మనిషి ద్వారా పాపమును మరణమును ఒక కుటుంబానికి కాదు, లేకపోతే ఒక దేశానికి కాదు, వర్గానికి కాదు, లోకమంతటకు వచ్చింది అంట. చూసారా ఎంత భయంకరమో చూడండి. దేవుని మాట వినకపోతే అది నీతో పోదు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది వ్యాపించేస్తాయి, ఎన్నో తరతరాలకు వెళ్ళిపోతాయి శాపాలు. అందుకొరకే దేవుడు మరలా మనం హెచ్చరిస్తున్నాడు. మీరు ఆదికాండం 3వ అధ్యాయం 8-10 వచనాలు చదివితే బాధకరమైన విషయం ఏంటంటే, అప్పుడు దాకా దేవుడు వాళ్ళు ఒక్కటైపోయి ఒకే ప్లేస్లో ఒకే స్థలంలో ఉంటూ చక్కగా మాట్లాడుతూ సంచరించు తిరిగిన వాళ్ళు ఇప్పుడు దేవుడు అక్కడ కనబడుతున్నాడు అనగానే ఎక్కడ పోయారో తెలియదు, వెళ్ళి దాక్కున్నారు, దేవునికి మరుగైపోయారు. దేవుని సన్నిధిలో గడపటానికి అయిష్టంగా ఉంది. నాకు ఇంకా దేవుని సన్నిధి ముందైతే నాకు ఆసక్తి ఉండేది, ఇప్పుడు దేవుని పాదాల దగ్గర నేను గడపలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుని మాట ఏదో ఒక విషయంలో దేవుని మాట వినలేదని అర్థం. ఆ దేవుని మాట వినలేని పక్షంగానే మనలో కఠిన ఆత్మ వచ్చేస్తుందన్నమాట. దేవుని పాదాల దగ్గర గడపట్ట కష్టతరం అయిపోతుంది. లేకపోతే దేవుని మాట వినకూడదు, దేవుని మాట ప్రకారం నడుచుకూడదు. మీ హృదయం దేవుని సన్నిధి కోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదానా అని ఆశ ఉంటుంది. ఆశ చచ్చిపోయిందంటే నీలో పాపం ప్రవేశించింది, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు అని అర్థం. 3వ నష్టం ఏమిటో తెలుసండి. 2 కొరింథీ పత్రిక 5:21 వచనంలో పాపము ఎరుగని యేసును బలిపశువుగా చేసింది ఏదంటే మన పాపం, మన మాట వినకపోవటం. మీరు గనక మాట వినకపోతే నీతిమంతుడు యేసు ఎలాగైతే అందరూ పాప కోసం చనిపోయారు, దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన నష్టం ఏమైనా ఉందా చెప్పండి. దేవుని కుమారుడైన యేసును బలిగొన్నది ఏదంటే మన మాట వినకపోవటం వలన వచ్చిన నష్టం, పాపం. అంతేకాదు 4వదిగా మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం మీరు చూస్తే బైబిల్లో రాయబడి ఉంది, మనిషి పాపం చేయటం వలన ఈ భూమిలో ఉన్న సమస్త జీవం, మనుషులు కాకుండా జంతువులు అన్నీ విలాపిస్తుందంట. అన్నిటికీ నష్టం వచ్చింది చూడండి. రోమాపత్రిక 8:22లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. మీరు పాపం చేయటం వలన వచ్చే, ఆజ్ఞను అతిక్రమించడం వచ్చే శాపం ఏదైతే ఉందో దాన్ని మీరు జయించాలా. జయించినప్పుడే మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. భూమిలో ఎంత పాపులు విస్తరిస్తున్నారో అంతంతకు భూమి పాడైపోతుందని, నేల పాడైపోతుంది, నష్టం కలుగుతాయి. హఠాత్తుగా భూకంపాలు వచ్చి మొత్తం అందరూ కొట్టుకుని పోతుంది. హఠాత్తుగా వర్షం వచ్చి ఒక్క 2 days 3 days వర్షం పడితే చాలు, మొత్తం ఎంత పంట నష్టమో ఎంత ఆస్తి నష్టమో చెప్పలేము. ఇటువంటి నష్టాలన్నిటికీ కారణం పాపం విస్తరించటమే. ఈరోజు ప్రభు ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు ఈ పాపపు జీవితం నుండి మీరు విడుదల పొందాలని దేవుని ఆత్మ కోరుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎవని పాపం క్షమించబడుతుందో వాళ్ళే ధన్యులు అవుతారు.
ఇంకొకటి కూడా చెప్తాను, ఇంటిలో దేవుని మాట విన్నవాడు ఒక్కడు ఉంటే చాలా, ఇల్లంతా దీవించబడదు. పట్టణంలో ఒక్కడు ఉంటే చాలా, పట్టణం దీవించబడదు. అంతేకాదు అబ్రహాం అడిగాడు, 50 మంది ఉంటే నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా, సోదోమ కుమారుని నాశనం చేస్తావా అంటే నాశనం చేయను అన్నాడు. ఎందుకంటే ఆ 50 మంది చేత ఆ పట్టణం అంతా రక్షించబడు. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేయండి, నేను బ్రతికితే నీతిగా బ్రతుకుతాను, పరిశుద్ధంగా జీవిస్తాను, ఎటువంటి శోధనలో పాపంలో పడిపోను, నాకు స్వల్ప ఆనందాన్ని సంతోషాన్ని పెట్టే ఏ ఒక్క కార్యక్రమాన్ని పాపమైతే అది నేను ఖచ్చితంగా చేయనని నిర్ణయానికి మీరు దయచేసి రండి. దేవుడు పాపం చేయకుండా మీ హృదయంలో దేవుని వాక్యాన్ని, మీ యొక్క శరీరంలో ఆయన అభిషేకాన్ని, ఆత్మని ఇచ్చి మిమ్మల్ని కాపాడనగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండ 28:12-13. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాం అయ్యా. మేము పాపం చేయకుండా మా హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే కృప దయచండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకంతో నింపండి ప్రభా. 2 పాలు ఆత్మ దయచండి, 2 పాలు అభిషేకం దయచండి ప్రభా. నీ ప్రసన్నం చేత నింపమని, తాకమని, బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. దేవుడు మన దీవించిన